బర్డ్ ఫ్లూ వైరస్. ఈ వైరస్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కలకలం రేపుతోంది. చూస్తూ ఉండగానే వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పౌల్ట్రీ వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. చేసేదేమీ లేక చనిపోయిన కోళ్లను గుట్టలు గుట్టలుగా నిర్మానుష్య ప్రాంతాల్లో పడేస్తున్నారు. కొన్ని కోళ్లు ఉన్నట్టుండి తలలు వాల్చేస్తున్నాయి. కొన్ని కొట్టుకొని చనిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ ప్రభావం గోదావరి జిల్లాలో తీవ్రంగా కనిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలో బాయిలర్, ఫారం పౌల్ట్రీస్ అధికంగా ఉన్నాయి. అయితే పేరవల్లి మండలం కానూరు అగ్రహారం పౌల్ట్రీలో చనిపోయిన కోళ్లను పరీక్షించగా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్టుగా పశుసంవర్ధక శాఖ తేల్చింది. ఈ నేపథ్యంలో ప్రజలు వారం రోజుల పాటు చికెన్, గుడ్లు తినరాదని అధికారులు ప్రకటించారు. తాజాగా యలమంచిలి మండలం మేడపాడులోని ఓ పౌల్ట్రీ ఫామ్లో 5,500 కోళ్లు మృతి చెందాయి. బర్డ్ ఫ్లూ సోకి చనిపోయినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం అధికారులు శాంపిల్స్ను భోపాల్ ల్యాబ్కు పంపించారు. కోలేరు వలస పక్షుల వలనే కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఉంగుటూరు మండలం బాదంపూడికి సమీపంలో ఉన్న పాఠశాలలకు గుడ్లు పంపిణీ నిలిపివేశారు. బాదంపూడి, వేల్పూరు, కానూరు గ్రామాల పరిధిలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలో కూడా చాప కింద నీరులా ఈ బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కర్నూలులో ఒక బాతుకి బర్డ్ ఫ్లూ పాజిటివ్ నమోదైనట్టుగా ఉమ్మడి కర్నూలు జిల్లా పశు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. ఎన్ఆర్పేటలో రాజు అనే వ్యక్తి 25 బాతులను పెంచుకుంటున్నట్టు తెలిపారు. అయితే అనుకోకుండా బాతులు వరుసగా మరణించడంతో అనుమానం వచ్చి పరీక్షించగా అందులో ఒకదానికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చినట్టుగా పశు వైద్యాధికారులు నిర్ధారించారు. దీంతో సుమారు 15 బాతులు వెంటనే చనిపోవడంతో బతికి ఉన్న మిగిలిన 10 బాతులను కూడా అధికారులు మట్టిలో పూడ్చిపెట్టేశారు. ఎన్ఆర్పేట పరిసర ప్రాంతం రెడ్ జోన్గా ప్రకటించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నట్టుగా తెలిపారు. ఇలాంటి చికెన్ క్రయ విక్రయాలు జరపకుండా దుకాణాలను మూసివేశారు అధికారులు. ఇక వ్యాపారులకు, ప్రజలకు సూచనలు, సలహాలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలో అక్కంపల్లి రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లు ప్రత్యక్షమైన ఘటన కలకలం రేపింది. అయితే దేవరకొండ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు అక్కంపల్లి రిజర్వాయర్ నుంచే తాగునీటి సరఫరా అవుతుంది. అయితే అక్కంపల్లి తాగునీటి రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లు ప్రత్యక్షం కావడంతో ప్రజలు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు.